హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే ఆకుకూరలు ఆకుకూరతో ప్లస్ ఎగ్తో కలిపి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఎప్పుడైనా నైట్ టైం అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా అప్పటికప్పుడైనా అన్నం వండుకున్నప్పుడు కానీ లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆకుకూరలు కూడా కలుపుతున్నాం కాబట్టి మంచి ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు మామూలుగా ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటప్పుడు పిల్లల కోసం అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇట్లా ఆకుకూర వేస్ట్ చేయండి, ఇష్టంగా తినేస్తారనమాట. హెల్దీ కూడా వస్తుంది. సో ఇది ముందు ప్రాసెస్ చూద్దాము. ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఇప్పుడు 4 కోడిగుడ్లు ఇట్లా పగలగొట్టి వేసేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం రావాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. అవన్నీ 3 వేసేసుకొని ఎగ్ అనేది బాగా కలుపుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉన్నట్టు కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో ఉన్నట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి చిన్నగా చేసేసుకుంటే రైస్లో కనపడదు. సో ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. అవి కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. వీటితో పాటు మనం ముందుగానే ఒక కట్ట ఆకుకూర కట్టండి, ఇది చిరాకు తీసుకున్నాను. సో ఒక కట్ట ఆకుకూర అయితే చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకొని ఇలా ఆకుకూర ఉల్లిపాయలు అనేది బాగా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా మగ్గిపోతే ఇప్పుడు ఆకుకూర కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఆకుకూర ఉడకదనే అనుమానమే లేదనమాట. ఆకుకూరలో ఈజీగా ఉడికిపోతాయి. అందులో చిర్రాకు అయితే బాగా ఉడికిపోతుంది. సో ఇలా ఉడికిపోయిన తర్వాత మన రైస్కి సరిపడ కారం, మీరు తినగా 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను నేను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము. మసాలాని బాగా పట్టేటట్టుగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాసులు అయితే వేసుకుందాము. ఇది సోయా సాస్ అండి, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి, మనం రైస్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి సోయా సాస్ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ సాసు, లాస్ట్గా వెనిగర్ వేసుకోవాలి. 3 వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సాసు మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నైట్ అన్నం మిగిలింది కదా, ఇది నైట్ మిగిలిన అన్నంతో అయితే చేస్తున్నానండి. నైట్ ఎవరూ తినలేదు, సో అన్నం అయితే చాలా మిగిలిపోయింది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేసేసాను. సో ఇప్పుడు అన్నం మొత్తం అయితే వేసేసుకొని ఇప్పుడు అన్నాన్ని బాగా కలుపుకోవాలి. మసాలాలంతా బాగా పెట్టేటట్టుగా మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ వేయలేదు కదా ఇప్పటి వరకు, ఎగ్లో వేసాము అంతేనో, మళ్ళీ ఇప్పుడు దాకా వేయలేదు. ఇప్పుడు సాల్ట్ అనేది మీ రుచికి సరిపడంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా అన్నం ఉండలు అట్లా ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ అనేది, ఆ ఎగ్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తము రైస్ ఎగ్ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ టైంలోనే మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి.
నా దగ్గర లేదు, అందువల్ల నేను వేయట్లేదు. సో మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చిటికీలో అయితే చేసేసుకోవచ్చు. ఆకుకూరలతో ఎగ్ రెండు కాంబినేషన్ అయితే మంచి ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఆకుకూరలు తిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టి ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది అనమాట. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.